తప్పకుండా ఎవరో ఆ నిధిని దోచేస్తారని మీ ఉద్దేశం. సార్, ఒక మంచి పోలీసోడి స్ట్రాంగ్ పాయింట్ ఏంటో తెలుసా మీకు? గట్ ఫీలింగ్. నాకు అలాంటి ఫీలింగ్ ఉంది. ఇక్కడేదో జరగబోతోంది. దాని యొక్క బిల్డప్ ఈ యార్లో ఉంది. మీకెవరి మీద డౌట్ ఉందా? డౌట్? ఈ కోటలో నిధి నిక్షేపాలు ఉన్న విషయం ఇప్పుడే అందరికీ తెలిసింది. మీడియా వాళ్ళ వల్లే ఇదంతా జరిగింది. ఈ ఊళ్ళో దొంగలకు గాని విదేశీ దొంగలకు గాని ఇది గోల్డెన్ ఆపర్చునిటీ కావచ్చు. తర్వాత ఇంకో విషయం కూడా ఉంది. ఇక్కడున్న నిధిలో 4 వాటాలు చాలని మీరు ఒప్పుకున్నారు. తర్వాత రాజశేఖర్ గారు వేసిన కేసు మొత్తం చేజారిపోతుంది అనుకున్నప్పుడు అదంతా మీలో ఒకరికే కావాలని మీరు ఆశపడచ్చు. ఎవరైనా ఎలాబరేటెడ్ స్కీమ్ కూడా జరిపొండొచ్చు. రాజశేఖర్ కేవలం అతనొక్కడే ఈ ప్రాబ్లంకి కారణం. అందువల్లే కదా అతని మీద అటాక్ జరిగింది. హలో, మీరు ఎక్కువగా డైలాగులు చెప్పకండి. మేము ఆయన్ని గనక చంపితేనే దీనికి పరిష్కారం దొరుకుతుంది అంటే దానికి మేము రెడీ. హలో, ఆయన్ని వదిలేయండి. జీవితంలో ఎన్నో పడరాని పాటలు పడ్డ వ్యక్తి ఆయన. ఇక్కడున్న వాళ్ళెవరికీ ఆయన గురించి తెలియదు, కానీ నాకు తెలుసు. మీకేం తెలుసు? సారీ సార్, నేను మీకు చెప్పదలుచుకోలేదు. మా మధ్య ఉన్న సీక్రెట్ అది. అలా అయితే చెప్పదులండి. ఆయన తాగి తందనాలు ఆడనివ్వండి. రండి, మనం వెళ్దాం. ఎప్పటిలాగే నాకు మందు పోసి ముగ్గులకు దించాలనుకుంటున్నా. కమ్ ఆన్, నాతో చెప్పండి, ఏంటో సీక్రెట్? ఇక్కడ మీకు అన్ని సౌకర్యంగా ఉన్నాయిగా? మీకేమన్నా కావాల్సి వస్తే సిగ్గుపడకుండా అడగండి. ఏమక్కర్లేదు, ఐఎమ్ ఫైన్. అన్నట్టు మిస్టర్ శివరాం, వాల్యుయేషన్కి మీ పేరుని మా బాబాయ్ రాజశేఖర్ వర్మ సజెస్ట్ చేసినప్పుడు మేమెవరం కాదనలేదు. మీరు మాకు ఫేర్గా ఉంటారన్న నమ్మకం. బట్ వీ లుక్ ద ఫార్మ్ ఆఫ్ ద నెట్ అండ్ వేర్ కన్విన్స్డ్. నా ఉద్యోగం లెక్కలు చూడడం మాత్రమే. ఇందులో అన్ఫేర్ అవడానికి ఏముంది? కేవలం లెక్కలు చూడడం మాత్రమే కాదు, మీ సహాయ సహకారాలు మేమంతా ఆశిస్తున్నాం. మీరు కూడా దీనికి ఒప్పుకుంటారనుకుంటున్నాం. మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాకపోవడం వల్ల ఎలాంటి బదులు చెప్పాలో తెలియడం లేదు. తమ పూర్వ వైభవాన్ని కోల్పోయిన రాజకుటుంబాలు ఇప్పటికీ ఉండి ఉండొచ్చు, కానీ వీఆర్ డిఫరెంట్. మేము మార్కెట్లో కోట్లు వెదజల్లుతున్న బిజినెస్ మ్యాన్. అండ్ వీ ఆల్వేస్ మీన్ బిజినెస్. ఐఎమ్ ఏ ప్రొఫెషనల్. నేను బిజినెస్ చేయను. మీరు ఏదో ఒక రోజు బిజినెస్ చేయక తప్పదు కదా. అదేదో ఇప్పుడే మొదలు పెడితే పోలా? అన్నిటికీ చివరి రోజు అనేది ఒకటి ఉంటుంది కదా, మీరు వినే ఉంటారు, ద డూమ్స్ డే. యు ఆర్ ఏ టఫ్ నట్. మాకు అర్థమైంది. తర్వాత మీటింగ్లో మాకేం కావాలో మీకు చెప్తాం. అప్పుడు చెయ్యి చాచి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి సంకోచించకూడదు. లెట్స్ సీ. హాయ్, ఐఎమ్ దామిని వర్మ. ఐ నో. Your salt and pepper look is very hot. Really? Yes. మీకు సీజన్ ప్లేయర్ యాటిట్యూడ్ ఉంది. You are a huge turn on. Oh. ఇప్పుడు కొద్ది రోజులుగా ఇంట్రెస్ట్ లేదు. ఏదో తెలియని విరక్తి. అయినా ఇంత ఓపెన్గా మాట్లాడినందుకు థ్యాంక్స్. కోటలో ఉన్న నిధి గవర్నమెంట్ పర్యవేక్షణలో ఉండాలా లేదా అన్నది ఇరు వర్గాల వారి వాదోపవాదాలు విన్న తర్వాతనే కోర్టు తీర్మానిస్తుంది. దాంతోపాటు ప్రభుత్వ వైఖరేమిటో కూడా తెలుస్తుంది. ఇటువంటి సమయంలో గదిలో ఉన్న నిధి నిక్షేపాల్ని ఎక్కడికి తరలించకుండా, క్రయ విక్రయాలు జరపకుండా గదిలో సేఫ్గా ఉండేలా చూడాలి. కానీ అందులో ఒక సమస్య ఉంది. నిజంగా ఆ గదిలో ఏ ఏ వస్తువులు ఉన్నాయో వాటి వివరాలు సేకరించడం మీ 2 కుటుంబాల వల్ల కాలేదు. కానీ అక్కడ ఏమున్నాయో వాటి విలువెంతో కేవలం ఊహాజనితమే. అందువల్ల 2 కుటుంబాలు అంగీకరించిన ఒక నిపుణుణ్ణి పిలిపించి ఆ గదిలో ఉన్న నిధి నిక్షేపాల వాల్యుయేషన్ వేయించాలి. ఆ పట్టికను 1 నెల రోజుల లోపల కోర్టుకు సమర్పించాలి. ఉండండి. ఏఎస్ శివరాం,
జైపూర్లో ప్రైవేట్ కన్సల్టెంట్. అతను తెలుగోడే. ఇటువంటి గొప్ప నిధి నిక్షేపాలకి వాల్యూషన్ వేయడంలో అతనికి ఎంతో నైపుణ్యం ఉంది. నాకు అతనితో ఎలాంటి పరిచయం లేదు, కానీ నమ్మదైన నా పాత మిత్రుడు ఒకడు అతను సజెస్ట్ చేశాడు. మీ అందరికీ ఇష్టమైతే అతను పిలిపిద్దాం. మేం కొంచెం ఆలోచించాలి. వద్దు, దీని గురించి ఒక డిస్కషన్ అనవసరం. పెద్దనాన్నగారు చెప్పినట్టు శివరాం గారిని పిలిపించి నిధి విలువ కట్టిద్దాం. అది తను తెలియకుండా ఇది మాట్లాడదు. మాకు సమ్మతమే. ఆయన్ని రప్పించే ఏర్పాట్లు చేయండి. నా పేరు దామిని, శ్రీకృష్ణవర్మ గారి అమ్మాయిని. నువ్వేం చేస్తుంటావమ్మా? ప్రాపర్టీ డెవలపర్, ముంబైలో. మీ ఆయన? నేనింకా పెళ్లి చేసుకోలేదు. ఓ, హే, వెల్కమ్. Hi. యువర్ స్టేజ్ ఇస్ ఆల్ సెట్. కూల్. 8 స్టార్ట్ చేస్తాం కదా. ఈవెన్ 8:30 is fine. Chill. ఐ రిమెంబర్ యూ. 3 సంవత్సరాల క్రితం న్యూ ఇయర్ రోజు గోవా బీచ్లో ఇట్ వాజ్ యూ. కానీ అప్పుడు మీరు డిఫరెంట్ గెటప్లో ఉన్నారు. యా ఇట్ వాస్ మీ. హే మ్యాన్, ఆ రోజు ప్రోగ్రామ్ అయిన తర్వాత మీకోసం ఎంత వెతకానో తెలుసా? ఈజ్ ఎ గ్రేట్ సింగర్. ఆ రోజు గోవాలో జరిగిన ప్రోగ్రాంలో ఈయనే పాడారు. అద్దరు కొట్టేశారనుకో. ఇట్ వాస్ ఆసమ్. మీరేంటి ఇక్కడ? ఐఎమ్ ఆన్ జాబ్ హియర్. అండ్ యో మిస్టర్, ఆ రోజు ప్రోగ్రాంలో మీ పేరు చెప్పారు. సారీ, నేను మర్చిపోయాను. శివరాం. కాదు, శివరాం కాదు. ఐ థింక్ సంథింగ్ ఎల్స్. శివరామే. మేబీ యూ గాట్ ఇట్ లాంగ్. ఓకే, శివరాం. లివ్ ఇట్. యూ హ్యావ్ టు జాయిన్ మీ టు నైట్. మన ఇద్దరం కలిసి ఈ షోని అద్దరు కొట్టదాం. నో శివరాం, ఇట్స్ ఎ డీల్. You're a singer too? Great. Looking forward to the show. Cool. See you on stage. ఓకే. Come Gopi, this way. Yeah. లగేజ్ సంగతి నేను చూసుకుంటాను. Okay. This is Sivaram. హాయ్. హలో. He is the one who evaluates the collection. కూల్. ఈయన కూడా కలెక్షన్ చూడడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఓకే, అంటే ఈరోజు జరగబోయే గెట్ టుగెదర్ పొటెన్షియల్ బయోస్మైల్ లాంటి ఒక బిజినెస్ పార్టీ. ఇట్స్ నాట్ సంథింగ్ రిలేటెడ్ హెరిటేజ్ రిసార్ట్ పార్టీ. You're sharp and spot on. సాయంత్రం జరిగే ఫంక్షన్కి చేసే ఏర్పాట్లలో మీరు బిజీగా ఉన్నారని తెలుసు. ఒక విషయం చెప్దామని వచ్చాం. మా నాన్నకి మీరు ఇచ్చిన గడువు ఈ రోజుతో తీరిపోతుంది. మా నిర్ణయం చెప్పడానికి వచ్చాం. కొందరు కామాంధులు నన్ను రేప్ చేశారు. మా నాన్న నన్ను ఆదరించారు. ఆనాటి నుంచి నన్ను కళ్ళల్లో పెట్టి చూసుకుంది మా నాన్న ఒక్కరే. నాకు అందరిలాగే జీవించాలని ఆశగా ఉంది. మీరున్న చోటే ఉండాలని ఉంది. మనం సంతోషంగా ఉంటే చాలదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. అదే నాన్న కోరిక. మీరు కోర్టులో కేసు వేసుకోండి. నా బలాత్కార విషయం కూడా చెప్పండి. నన్ను బలి చేయండి. మీరేం చేసినా దాన్ని మేము ఫేస్ చేస్తాం. బట్ కోటలో ఉన్న నిధిని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలని నాన్న వేసిన కేసు వాపస్ తీసుకునే ప్రసక్తే లేదు. మా నాన్న ఓడిపోవడానికి నేను ఒప్పుకోను. అది చెప్పి వెళ్దామని వచ్చాను. నా మర్మస్థానానికి అంటిన రక్తాన్ని నేను ఆ రోజే కడిగేశాను. కానీ ఆ గంగతో కడిగినా కూడా మీ మనసులు పవిత్రం కావు. ఆలోచించండి. అందరూ విన్నారు కదా నా కూతురు ఏమందో. నా ఒక్కగానొక్క కూతురు. ఆగండి. ఎవరు ఏ కోర్టులో మీ మీద కేసు వేయారు? ఈ ఇంటి పేరు ప్రతిష్టకి
ఎవరూ భంగం కలిగించకూడదు. జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను శివరామ్ గారు, కానీ ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నేను రెడీ. వర్మ గారి మీద నిన్న జరిగిన అటాక్, ఆ కేసు గురించి వెళుతున్నప్పుడు ఎవరి సహాయం లేకుండా నేను ఒంటరిగా ఎంక్వైరీ చేశాను. మనిషి దొరికాడు. ఇవాళ రాత్రే వాణ్ణి కలవబోతున్నాను. నాకెన్నో అనుమానాలున్నాయి. మీరొక్కరే డీల్ చేయకండి, ఇట్స్ డేంజరస్. భయపెట్టకండి శివరామ్ గారు, నా ప్లాన్స్ నాకున్నాయి. మీ మీద ఒకప్పుడు నాకెన్నో అనుమానాలన్నమాట నిజం సార్. ఇప్పుడేమీ లేవు, ఆల్ క్లియర్. రేపు రాజశేఖర్ వర్మ గారికి ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను.